పెద్దవారు ఎవరైనా చదవాలని ఆసక్తి ఉంటే మీరు చెప్పినట్లయితే మీరు కూడా ఒక వారం చదవడానికి అవకాశం ఉంటుంది. మా మధ్యలో ఉన్నటువంటి వెలగని రాజు 20వ కీర్తన 461 పేజీ 1 నుంచి కూడా 9 వచనాల వరకు మనకు చదివి వినిపిస్తాడు. మొదటిగా బిడ్డ చదువుతాడు, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ కీర్తన 1 నుంచి కూడా 9 వచనాలు చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన ఈ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనును గాక. ఈ దాన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి ఈ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా ఈ రక్షణను బట్టి మేము జయోక్షము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన నా దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. దేవుడు చదివించిన యవన బిడ్డను ఏకీపించిన వాళ్ళను దీవించి ఆశీర్వదించును గాక. మంచిదందరూ కూడా. పరిశుద్ధుడు అయినటువంటి దేవా, నీ నామానికి వందనములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో వేసి ఉన్నటువంటి మేము నీ మాటలు విలుచుకు సిద్ధపడి ఉండగా కృపగలిగినటువంటి దేవ దయతో దర్శించండి, బలపరచండి. ఇదిగో ప్రభువా, మరి నిజంగా చెప్పుచున్నది నేనైనప్పటికీ కూడా నీ వెలుచాటున మరుగు చేసుకున్నాను. వెలుచున్న బిడ్డలకు గ్రహింపు శక్తిని కృపను అనుగ్రహిస్తారని మరి యొక్క మారు శక్తి చేత కాదు, బలం చేత కాదులే కానీ నీ ఆత్మచే మా మధ్య కార్యము జరిగిస్తారని యేసు శ్రేష్ఠ నామములో అతి వినయము అడిగి వర్తమానంలోనికి ప్రవేశిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు ప్రేమించి మనలో మరొక ఆదివారం ఆయన సన్నిధిలో సంపూర్ణ కృపతో మనల్ని నింపి రీతికి ఉంచారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తన గ్రంథము ద బుక్ ఆఫ్ సామ్స్ 31 అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చదవబడినటువంటి కీర్తన భాగంలో భక్తుడు
అంటాము. యూ హ్యావ్ ప్రిపేర్డ్, నీవు సిద్ధపరిచినటువంటి మేలు లేదా నీవు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదం అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఏ గుడ్నెస్ టు ద పీపుల్, నీవు నరుల ఎదుట మేలుని ఏం చేసావు, సిద్ధపరిచావు అంట. మనందరి కొరకు కూడా దేవుడు దేనిని సిద్ధపరిచాడంటే మేలు అనేటటువంటి దాన్ని మనందరి కొరకు కూడా ఆయన సిద్ధపరిచాడు. అయితే ఆ సిద్ధపరిచినటువంటి మేలు మన జీవితాల్లో మనం పొందుకోవాలి అంటే మనము కూడా సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి. మనం ఆ మేలును అనుభవించాలి అనగా, ఆ మేలుకు పాత్రులుగా ఉండాలి అనగా మన జీవితాల్లో కూడా సిద్ధపాటు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఉదాహరణకి సిద్ధపడితే ఎటువంటి మేలు అంటే 23వ కీర్తన మీరు జ్ఞాపకం చేసుకుంటే కీర్తనకారుడు అక్కడ అంటాడు కదా, బహుశా 5వ వచనం అనుకుంటా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావు అన్నాడు. చూడండి, దేవుడు ఏం సిద్ధపరిచాడు, సిద్ధపరిచిన మేలు గొప్పదన్నాడు. ఉదాహరణ చూసుకుంటే దావీదుకి ఎవరి ఎదుట భోజనం సిద్ధపరిచాడంట, శత్రువుల ఎదుటే దావీదుకి దేవుడు ఏం చేశాడు. అది చూడండి, శత్రువు ప్రేమతో వడ్డించడం ఏంటి, శత్రువు ఎదుట కడుపారాయిని తిని తృప్తిపోవడం ఏంటి. అలాగే పాత నిబంధనలో చూసుకుంటే యాకోబు అన్నను మోసం చేసి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ ఉంటే యాకోబు తన అన్నయ్య ఏశావు తనను చంపుతాడనుకుని భయపడ్డాడు. కానీ ఏశావు మాత్రం యాకోబును హత్తుకుని ముద్దు పెట్టుకుని నాకు నీ ఆస్తుడు నువ్వే కావాలి. మన కొరకు దేవుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క మేలును మన జీవితాలలో సిద్ధపరిచాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే సిద్ధపరిచినటువంటి మేలు మన జీవితాల్లో అనుభవించాలి అంటే మనం కూడా సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి. ఈ రోజుల్లో ప్రతిదానికి సిద్ధపాటు ఉంది. ఒక ఉద్యోగానికి వెళ్తున్నామంటే ఇష్టానుసారం వెళ్ళిపోతామో దానికి సిద్ధపాటు ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకి డ్రెస్సులు ఉంటాయి. పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్తున్నారంటే ఇష్టానుసారంగా వెళ్ళడానికి ఉందా, సిద్ధపాటుకి వెళ్ళాలి. కొన్ని చోట్ల తలసరిగా లేకుండా వారు ఒప్పుకోరు. అలాగే మన ఉద్యోగాలకు కానీ పనులకు కానీ ప్రయాణాలకు కానీ ఎలాగైతే సిద్ధపాటు ఉందో God has prepared a goodness for us. మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మేలు పొందటానికి కూడా మనకేం కావాలంట, సిద్ధపాటు కావాలి. అయితే సిద్ధపడండి, నేను మీకు మేలు సిద్ధపరిచి ఉంచానన్నాడు కదా. ఏ విషయంలో మనం సిద్ధపడినటువంటి వారిగా, సిద్ధపాటు కలిగినటువంటి వారిగా we should have prepared ourselves. మనం ఏ విషయాల్లో సిద్ధపడినటువంటి వారిగా ఉండాలో మర్చిపో కొన్ని జ్ఞాపకం చేసుకుని సమయాన్ని బట్టి ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కనబడటానికి మనం సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలంట. we should prepare ourselves to appear in presence of the Lord. దేవుని సన్నిధిలో మనం కనబడటకు సిద్ధపాటు కావాలి. ఆమోస్ 4వ అధ్యాయం, the book of Amos chapter 4 verses 12. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. చాలు. మొదటిగా దేని కొరకు సిద్ధపడాలి అంటే దేవుని సన్నిధిలో కనబడుట కొరకు మనం ఏం ఉండాలంట, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని సన్నిధి కనుక దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు మనలో ఏం కలిగి ఉండాలంట, సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే దీని అర్థం ఏమిటంటే సిద్ధపాటు లేకుండా కూడా ప్రార్థనా మందిరాలకు వచ్చేవారు
ఉన్నారు. మందిరానికి వస్తున్నామంటే సిద్ధపాటులో చాలా రకాల సిద్ధపాటులు అవసరం. ఈ రోజుకు సంబంధించిన సిద్ధపాటుని నిన్నటి దినాన్ని మనము కలిగి ఉండాలి. వస్త్రాలు కానివ్వండి, మన అలంకరణ కానివ్వండి, తర్వాత మనతో పాటు తెలుసుకోవలసినటువంటివి కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీరు ఉన్న పరంగా దేవుని సన్నిధికి రండి. అలా దేవుని సన్నిధిని కనపడటానికి మనం ఏం చేయాలంట? సిద్ధపడిన వారు. సిద్ధపాటు లేకుండా సెంటు కొట్టుకొచ్చేవారిగా ఉండకూడదు. కొన్నిసార్లు సెంటు కొట్టుకుని వచ్చేస్తారు. సిద్ధపాటు అనేటటువంటిది ఉండదు. మన వస్త్రాలు కానివ్వండి, మనం రావాల్సినటువంటి విధానం కానివ్వండి, వీటన్నింటిలో కూడా మనకి ఏం కావాలంటే సిద్ధపాటు అనేటటువంటిది కావాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మరింత లోతుగా వెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సిద్ధపడే కాకుండా ఎలా రాగాలో మరొక మాట్లాడతారు. ద బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 16 16వ అధ్యాయం వర్సెస్ 17 17 చదవండి. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడగా చాలు. అక్కడ అన్నాడు కదా, దేవుని సన్నిధికి సిద్ధపడి రావాలంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా రాకూడదంట? వట్టి చేతులతో రాకూడదు. ఏ భయం వేస్తుంది ఎక్కడ కాపుల గురించి చెప్తున్నాను. వట్టి చేతులతో రాకూడదు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, కొన్నిసార్లు మనం ఒట్టి చేతులతో వచ్చారు వారు కలిగిపోతుంది. మనం దేవుని మందిరానికి వస్తున్నామంటే మన బైబిల్ మనము మోయాలి, అంతేనా? 2 పిడికిళ్ళు ఉంటాయి. ప్రతి వారంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పిడికిళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనమే తీసుకురావాలి. 3 దేవుని మందిరంలో ఎంతైతే కానుక మనం సమర్పించాలనుకున్నామో దాని కొరకు కూడా ముందే మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. కొంతమంది సాక్షి చెప్పిన వారు కొన్ని ప్రత్యేకమైన కానుకలు కలిగి ఉంటారు. ఆఫరింగ్స్ వారు కొన్ని కానుకలు కలిగి ఉంటారు. దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు అంతా కూడా మనం ముందే కలిగి ఉండాలి. అంటే శనివారమే చెక్ చేసుకోవాలి, బైబిల్ ఎక్కడ ఉంది, రేపు మందిరానికి వెళ్తున్నాను, ఆఫరింగ్ ఎక్కడ ఉంది, ఎందుకు పిడికిళ్ళు ఎక్కడ ఉంది. ఒకసారి మేము తొండకు ప్రార్థనకి వెళ్తున్నాం. తొండకు ప్రార్థనకి వెళ్తూ ఉంటే ఒక అమ్మగారు వస్తానన్నారని చెప్పి ఆమె ఇంటి ముందుకెళ్ళి ఆగారు. ఆమంతా రెడీ అయిపోయింది. 5 నిమిషాలు ఫాస్ట్గా రాడు, ఇంకా 5 నిమిషాలు ఇంకా 5 నిమిషాలు ఏంటి అనుకున్నాం. మా సమయం అయిపోతాము. తర్వాత ఇంకా 5 నిమిషాలు ఇంకా 5 నిమిషాలు ఉంది. 20 నిమిషాల తర్వాత అసలు నీ బాధ ఏంది తల్లి, ఏమైంది, వస్తాను రావంటే ఆవిడ అంటుంది, అయ్యా బైబిల్ ఎక్కడ పెట్టానో కనపడతలేదు అంటే. ఏంటంటే బైబిల్ ఎక్కడ పెట్టానో కనపడతలేదు ఫాస్ట్ గారు, బైబిల్ దొరకట్లేదు. ఇంకా అన్నారమ్మా, బైబిల్ లేకపోతే నాకు వచ్చి ముందు బండి ఎక్కుతలే అన్న. ఆ మహత్తకి దయ వల్ల ఆ రెడ్డి గుడికి వెళ్ళగానే పోలీసులు బండి ఆపేశారు. ఆపి ఏంటి ఇంతమంది, ఆ ట్రాలీలో ఇంతమంది వెళ్ళటం ఏంటి, రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి, ఇంతమంది వెళ్ళడానికి వీలు లేదు, ఆ బండి కూడా తీసుకెళ్ళారు స్టేషన్కి సరిపోయింది. అప్పుడే వచ్చారంట వాళ్ళు. అందరూ అంటారు మీ టైం పెట్టారు, ఇప్పుడే వచ్చారు, అందరూ దాని దాకా లేరు. ఆ తర్వాత చూడండి, ఆవిడ బైబిల్ ఎక్కడో పెట్టి మర్చిపోయిన దానికి అందరం తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోండి. తర్వాత వాళ్ళే వచ్చి కొంతమంది చెబితే ఆ ఎల్లగూడదు పద్ధతి అయిన ఆటో వెనక్కి పంపించి మిగిలిన వాళ్ళందరూ బస్సు ఎక్కెళ్ళమా. బస్సు ఎక్కేందరం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఇంకా అందరూ భోజనాలు చేస్తారు. తెల్లారి ఫోటోలు చూసుకుని వద్దామని ఆ రాత్రి అక్కడికి పడుకున్నాం. ఏం చేస్తాం? పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయి అంటే సిద్ధపాటు లేకపోతే మనతో పాటు మన తోటి వారిని కూడా మనం కష్టపెట్టేటటువంటి వారిగా ఉంటాం. అందుకని బైబిల్ గ్రంథం అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. ఈరోజు దేవుని మందిరానికి వచ్చి సిద్ధపాటు కలిగావా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ బైబిల్ని తీసుకుని రాగలిగావా? దేవుని మందిరానికి వస్తున్నప్పుడు పిడికిళ్ళు తీసుకురాగలిగేవా? దేవుని మందిరానికి వస్తున్నప్పుడు సంబంధించిన కానుకలు సిద్ధపడి ఉన్నావా?
ఇది నేను చెప్తున్నటువంటి మాట ఏమి కాదు, పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్నటువంటి మాట. నీవు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనలో ఏం కలిగి ఉండాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలి. నిజంగా ఆయన అన్నాడు, మీ కొరకు నేను మేలు సిద్ధపరచానని. ఎవరి కొరకు అంటే సిద్ధపాటు కలిగిన వారి కొరకు. దేవుని సన్నిధిలో కనబడటానికి ముందు మనం సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో గొప్ప విలువైనటువంటి ధన్యతలు ఉన్నవి. ఈ రోజుల్లో దేవుని సన్నిధికి రావడానికి సిగ్గుపడేటటువంటి వారిగా మనం అంత మాత్రం కూడా ఉండకూడదు. మన సిద్ధపాటును కలిగి మనం జీవం గల జీవవాక్యాన్ని చదవబడుకుని ధైర్యంగా ఆయన సన్నిధికి మనం వచ్చేటటువంటి వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఏముందంటే సమాధానం అంటాడు. సంఖ్యాకాండము 6:26 జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నీ సన్నిధిలో సమాధానము మాకు దయచేయము. ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం సమాధానాన్ని పొందుకుంటాం. ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము సమాధాన కారణంగా ఉంటాం. కీర్తనలో ఉంటాడు కదా 16:11, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగు. ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, సంతోషం కూడా ఉన్నది. ఇది విషయం ఒక మాటను చెప్పుకుని ముందుకు కొనసాగుదాం. అపోస్తలుల కార్యాలు 10:4 అంటాడు కదా, మన ప్రార్థన ధర్మ కార్యాలన్నీ కూడా ఈ సన్నిధిలో ఉన్నాయి అంటాడు. చూడండి ఆ మాట చదవగలిగిన వారు. అపోస్తలుల కార్యములు 10:4 అతడు భయపడి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు ఎక్కడున్నాయి అన్నాడు? దేవుని సన్నిధిలో. ఈరోజు దేవుని సన్నిధిలో ఏమున్నాయంటే మనం చేసేటటువంటి ప్రతి విజ్ఞాపన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉన్నది. అవి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నెరవేర్చాలని తీర్చాలని ఆశ కలిగి ఉన్నాడేమో. అందుకనే ఆయన సన్నిధికి మనం సిద్ధపడి వచ్చేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. ఒకటి, దేవుని సన్నిధిని కనబడటానికి మనం ఏం కలగాలట? సిద్ధపాటు కలగాలి. అందుకే చాలా మందిలో కూడా శనివారం ప్రార్థనలు సిద్ధపాటు కూడికలని ఏర్పాటు చేస్తారు. ఆ సిద్ధపాటు కూడికలో చాలా మంది పాల్గొని ఆ ఆదివారం దినం కొరకు ముందుగానే వారి సిద్ధపాటును కలిగి ఉంటారు. కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చాము వెళ్ళాము కాదులే కానీ సిద్ధపాటు కలిగినటువంటి వారిగా, రేపటి కొరకు ఈ రోజునే మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. మన బైబిల్ చక్కగా సర్దుకోవాలి. పాటలు పాడే వ్యక్తులు అయితే పాటలు కూడా నిన్నటి దినాన్ని ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. కొంతమంది అడావిడి వచ్చేసి అడావిడిగా తీసేసుకుని అప్పటికప్పుడు ఆ పాట ఎక్కుతా ఉంటారు. దాని కొరకు సిద్ధపాటు ఉన్నారు. మనం ప్రార్థన అంటే పాడేం అయిపోయింది కాదులే కానీ ఆ పాట విన్నటువంటి హృదయాలు ఎంతో కొంత దీవెనకరంగా మార్చబడాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాక్టీస్ బిఫోర్ ద సాంగ్. ఆ పాటకు ముందే కొంత నీకు అనుభవం కావాలి. శనివారం పూట నువ్వు ఈ పాట ఇలా పాడాలనుకున్నాను, చర్చని రీతిగా పాడాలనుకున్నాను, కొంత సిద్ధపాటు కలిగి ఉంటాను. ఆ సిద్ధపాటు లేకుండా పాడినట్లయితే ఇదిగో ప్రార్థన ఇతరులకు దీవెనకరంగా కాదు, దేవునికి మహిమకరంగా కూడా ఉండదు. ఒకసారి ఒక వ్యక్తికి పాట పాడమని అవకాశం ఇచ్చాం. ఏది వెంగళపాలెంలో మీటింగ్ జరుగుతూ ఉంటే ఇస్తే ఆయన అడగావిడ వచ్చి స్టేజ్ ఎక్కేసి పాటల కోసం అడిగాడు. పాటల కోసం దగ్గర 4 తిప్పేసి పాట ఎత్తుకున్నాడు. ఏమనంటే యెహోవా నా కాపరి యేసయ్య నా ఊపిరి అని పాట ఎత్తుకున్నాడు. పల్లవింతా బాగానే ఉంది. ముస్లిం దగ్గరికి వెళ్ళగానే పాట చూస్తే అది యెహోవా నా కాపరి పాట కాదు. యెహోవా నా బలమా, ఇది ఆ పాట వేరే, ఆయన పాడుతుంది పుస్తకంలో ఉన్న పాట వేరు. ఆ మ్యూజిక్ వాళ్ళు ఎంతసేపు ఆ మ్యూజిక్ పేరు చూస్తున్నాడు, ఇంటిని చూస్తున్నాడు. అప్పుడు మ్యూజిక్ ఎవరో కాదు నేనే. ఆ మ్యూజిక్ కాగా కొడుతూ ఉంటాగా నేను ఎంతసేపు కొట్టినా ఆయన పాట వచ్చినంలోకి వెళ్ళట్లా.
ఎంతసేపు పట్టిన వచనంలోకైనా వెళ్ళట్లేదు. ఏంటంటే ఏమైందంటే అన్నాడు, ఆ పాట ఉంది కదా, ఏంటి పాట అది కాదు, కిందేమో ఆయన కూర్చొని ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, పక్కనేమో ఇంకేం ఏం చేయాలో అర్థం కావట్లేదు, పైగా సమయం లేదంటే ఆయన అలిగి కూర్చున్నాడు. అలిగించారు పాట. మనకి ఇది ఎక్కువ కదా మన సంఘాల్లో, భక్త భజన బ్యాచ్లు ఎక్కువ, మనకి అలిగే బ్యాచ్లు. అలిగి కూర్చున్నాడు వెనక్కి పోయి. అలిగేళ్ళ పాస్టర్ రింగ్ మన వాళ్ళందరూ తీస్తే ఒక పాట పాడతాం, ఇంకో పాట తీశాడు. ఆ పాట తీయగానే చూసుకోండి, అందరిలో నవ్వు పాలైనా దిగిపోయాడు. ఏంటయ్యా పాట పల్లవి పడి ఆపేసినట్టు ఏం దిగుతారు? సిద్ధపాటు లేకపోతే ఏది కూడా ముందు కొనసాగించగలం. పాటకైనా సిద్ధపాటు కావాలి. ఈరోజు ఈ వాక్యం నేను చెప్తున్నానంటే ఏదో పైకి వచ్చేసి మీరు అందరూ పాటలు పాడుతుంటే బైబిల్ అన్ని తెరిచేసి ఏదో కీర్తన చదివేసి ఏదో పాటలు చెప్పేస్తే సరిపోదు. దీని కొరకు ముందుగానే నాకు ఒక సిద్ధపాటు ఉంటుంది. ఇది ఏ రీతిగా చెప్పాలి, ఏ రీతిగా దీన్ని వ్యాఖ్యానించాలి, ఇందులో ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి, ఎటువంటి విషయాలు మాట్లాడాలన్నా ఒక సిద్ధపాటు నేను కలిగి ఉండి దానికి ఆ ప్రార్థనతోడైతే చెప్పబడిన వాక్యం మీకు దీవెనకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుడి సిద్ధపరిచిన మేలు ఎవరు పొందుకుంటారంటే, దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే పొందుకుంటారు. దేవుని సన్నిధిలో సిద్ధపడేటటువంటి కనబడటానికి, అయ్యో నేను జీవము గల దేవుని సన్నిధిలో కనబడటానికి వెళ్తున్నానే అని మనం ఏం చేస్తాము? సిద్ధపడాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళటానికి, ఒక కలెక్టర్, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటానికి ఎవరైనా కానీ నిద్రలేసి పాసిమోహంతో వెళ్తారండి? కలెక్టర్ కలవడానికి వెళ్తున్నాము, లేకపోతే ఒక ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తున్నాము, నిద్రలేసి తల చూపుకోకుండా నైట్ డ్రెస్తో పాసిమోహంతో మనం వెళ్తాము. కలెక్టర్ దగ్గరికి వెళ్తామంటే మనకు కలిగిన దాంట్లో మనం ఎలా వెళ్తాం? కొంత హొందాగా వెళ్ళవా? మనకు కలిగిన దాంట్లో మనిషికి వెళ్ళటానికి ఇష్టపడవా? అంటే సిద్ధపడి వెళ్తాం కదా అని దాని అర్థం. సిద్ధపడి వెళ్తాం కానీ సిద్ధపాటు లేకుండా అడావిడిగా మనం వెళ్ళాం. అయ్యో నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, మంచిగా వెళ్ళాలి, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను, మంచిగా వెళ్ళాలని సిద్ధపడి కలిగి ఉంటామే. మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అన్న నివాస స్థానంలో వచ్చేటప్పుడు ఎటువంటి సిద్ధపాటు కావాలి? శరీర సంబంధమైన సిద్ధపాటు కావాలి, ఆత్మ సంబంధమైనటువంటి సిద్ధపాటు కూడా మన జీవితాల్లో మనము కలిగినటువంటి వారిగా ఉండాలి. అందుకనే దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడాలి. రెండు, దేవుని మాటలు వినటకు కూడా మనం సిద్ధపడి రావాలి. అంటే కనబడటానికే మాత్రమే కాదులే కానీ ఆయన మాటలు కూడా మనం వినటానికి సిద్ధపడి రావాలన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము The book of Jeremiah chapter 6 6వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయి. ఇక్కడ ఒక బ్యాచ్ కనపడుతున్నారు. ఇది వినే మనసు లేనటువంటి వారు, వినటానికి మనసును సిద్ధపరుచుకున్నటువంటి వారు కాదు. కాబట్టి వారిని గురించి అన్నాడు కదా, దేవుని వాక్యము వారికి సంతోషం లేక వారు వేరైపోయినటువంటి వారు ఉన్నారు. కానీ మీరైతే దేవుని మాటలు వినడం కొరకు మనసును సిద్ధపరచుకున్నటువంటి వారిగా ఉండాలి. ఈ రోజున దేవుని మందిరానికి మనం వస్తున్నాము. వచ్చినటువంటి మనము మన మనసును సిద్ధపరచుకోవాలంటే ఎలాగంటే, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా, నీ సేవకుని ద్వారా, నీ సాక్ష్యముల ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని మనల్ని మన మనసును ఏం చేసుకోవాలంట? సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు మందిరానికి వచ్చాము, కూర్చున్నాము 2 గంటలు, కాలు సభలో కాలు చేసి వెళ్ళిపోయాం. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందా? లేదు కదా. ఏదైనా దేవుని మాట మనం కానీ గ్రహించినట్లయితే, విన్నట్లయితేనే కదా దానివల్ల మనకి ఉపయోగము. వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. కాగా దేవుని మాట వినుట వలన మీరు బలవంతులుగా ఉంటారన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడుతున్న మనము
ఇదిగో అయ్యా ఈ ఆదివారం నాతో మాట్లాడని ఆయన మాటలు వినుట కొరకు మనలను మనము సిద్ధపరచుకోవాలి, మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. అయ్యా నాతో సూటిగా మాట్లాడు, నన్ను దర్శించు అని మనలను మనం ఏం చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. అక్కడ వాళ్ళు ఉన్నారు, వారికి సిద్ధపరచుకునే మనసు లేదు అంటున్నాడు. కాబట్టి వారికి వాక్యమందు సంతోషము లేదు. కానీ అయ్యా నీవు మాత్రం దేవుని మాటలు వినుటకు సిద్ధపడు అంటున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆశ్చర్యమైన ఒక మాట అంటాడు. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 4:9 9వ వచనంలో ఆయన అంటాడు కదా, వినుటకు చెవులు గలవాడు వినును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అంటాడంటే ఎవరు పడితే వాళ్ళు వినవసరం లేదు, కానీ వినుటకు దేవుడు నీకు చెవులు ఇచ్చాడు వినటానికి. అయితే నువ్వేం చేయాలంట, వినాలి. ఆ వినుట కొరకు నువ్వేం చేయాలంట, సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన అంటాడు కదా, ఆ చదవడం అవసరం లేదు, కానీ ఆ సిద్ధపడితేనే దేవుడు మన చెవిని ఏం చేస్తాడంట, తెలియజేస్తాడు, తెరవజేస్తాడు అంటాడు. యోగ గ్రంథంలో మాట్లాడుతున్న 36:10వ వచనంలో మనం కానీ సిద్ధపడితే ఆయన చెవిని తెరవజేయును అంటాడు. ఆయన ఏం చేస్తాడు, చెవిని తెరవజేస్తాడు. మనం వినుటకు కానీ సిద్ధపడినటువంటి వారిగా ఉన్నట్లయితే ఆయన మన యొక్క చెవిని తెలియజేయును అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, రెండవదిగా దేని కొరకు మనం సిద్ధపడాలంటే దేవుని మాటలు వినుట కొరకు. We should listen the word of God. We should prepare our mind and heart. మన మనస్సును మన హృదయాన్ని ఏం చేసుకోవాలంట, సిద్ధపరచుకున్నటువంటి వారిగా ఉండాలి. అందుకని వినటం చాలా శ్రేష్టమైనటువంటిదండి. సమయంతో అంటాడు కదా, ఇదిగో సమయంలో వనులు నర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా అంటాడు. మొదటి సమయం 15:22 లాస్ట్లో చదువు వస్తుంది, కానీ ఆయన మాట అంటాడు, అయ్యా నా మాట వినటం అనేటటువంటిది శ్రేష్టము కదా అని ఆయన అంటాడు. కాబట్టి ఒకటి దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి, 2 ఆయన మాటలు వినడానికి సిద్ధపడాలి, 3 దేవుడి రాకడ కొరకు కూడా మనం ఏం చేయాలంట, సిద్ధపడేవారిగా ఉండాలి. ద బుక్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. చూడండి, మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండండి. చాలు చెప్పబడినటువంటి మాటలు ఆయన అంటున్నాడు, అయ్యా మీరు అనుకున్నటువంటి గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కాబట్టి మీరు ఏం చేయాలంట, సిద్ధముగా ఉండండి అంటున్నాడు. నిజంగా రాకడ చాలా విలువైనటువంటిది. రాకడ కొరకు అనేక మంది ఎదురు చూస్తూ కూడా ఉన్నారు. అయితే ఆ రాకడలో మనం అందరం కూడాను ఎత్తబడాలి అనగా సిద్ధపడుతూ అవసరం. అక్కడ వాయిబడినటువంటి విషయాలను కానీ పైన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక విషయాలు అక్కడ ప్రస్తావిస్తారు. ఆయన ఎలా వస్తాడు, ఒకరు తిరగలి విసురుతుంటారు, ఒకరు మనసు మీద పరులు ఉంటారు, లేకపోతే ఆ తల్లి ఒక చోట ఉంటుంది, బిడ్డ ఒక చోట ఉంటాడు. ఈ రీతిగా ఆయన రాకడ గురించి కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు కదా, ఇదిగో ఆయన అనుకున్నటువంటి గడియలో వచ్చింది కాబట్టి రాకడ కొరకు మీరు ఏం చేయాలి, సిద్ధపడి ఉంటారు. ఏ పని ఎల్లుండని చెప్పలేము. మనకు 10 మంది కన్నికలు కనపడతారు. 10 మంది కన్నికలు కూడా వారి సిద్ధపాటుల గురించి అక్కడ జ్ఞాపకం చేస్తారు. వారు దివిటీలు వెలిగించుకుని నూనె నింపుకుని పెళ్లి కుమారుడు కొరకు బిహోల్డింగ్ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆయన రాకడ కొంత ఆలస్యమైందని వారు ఏం చేస్తారంటే చేసినటువంటి వారు ఆయన రాకడ కొంత ఆలస్యమైందని ఒక 5 కొనికి నిద్రిస్తారు. నిద్రించినప్పుడు జరిగిన పరిణామం ఏమిటంటే వారి బొడ్డులో ఉన్నటువంటి నూనె అయిపోయి అవి ఆరిపోవడానికి కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి. ఆ దివిటీలు కొట్టుమిట్లాడుతున్నప్పుడు అనుకోకుండా పెళ్లి కుమారుడు వస్తున్నట్టు శబ్దం వస్తుంది. మెలుగు ఉన్నటువంటి వారు హడావిడిగా సిద్ధంగా ఉన్నట్టు నిద్రమొత్తు ఉన్నవారు పైకి లేచి చూస్తే వారి దివిటీలు ఆరిపోవడానికి సిద్ధంగా.
అప్పుడు పక్కన ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారయ్యా, అమ్మ మా దివిటీలు ఆరిపోతాను, పెళ్లి కుమారుడు రానై ఉన్నాడు, కొంత నూనె మా కరువుగా ఇవ్వండి అంటే వాళ్ళు చెప్పారు, మీకు ఆ సిద్ధపాటు మొదలనే ఉన్నారు. ఇప్పుడు మా దివిటీల్లో ఉన్నదే కొంత మీకు ఇస్తే మీతో పాటు మా దివిటీలు కూడా ఆరిపోతాయి. ఈలోకి పెళ్లి కుమారుడు వచ్చాడు, వారు ఎత్తపడ్డారు. ఎత్తపడిన తర్వాత వీళ్ళంతా సరి చేసుకుని వెళ్ళి తలుపు కొట్టారు. తలుపు కొడితే లోపల నుంచి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఐ డోంట్ నో హూ ఆర్ యూ, మీరెవరో నాకు తెలియదు. ఎందుకని ఆ మాట అన్నాడు? ఈ 10 మందిలో వారే, ఈ 10 మంది సహవాసంలో వారే, ఈ 5 ప్రభువుని ఎరిగినటువంటి వారే, ఈ 5 మందిరానికి వెళ్ళే వారే, ఈ 5 కూడా దేవుని పరిచయంలో ఉన్నవారే, అయినప్పటికీ కూడా ఈ 5 రాకడను కూర్చున్నటువంటి సిద్ధపాటు లేదు కాబట్టి వారు విడవబడ్డారు. అందుకని దేవుని వాక్యం అంటుంది, దేని కొరకు మనం సిద్ధపడాలి అంటే ఆ రాకడలో ఎత్తపడి కొరకు మనం ఏం చేయాలంట? సిద్ధపడేటటువంటి వారిగా మన అనుదినమైనటువంటి జీవితాల్లో ఉండాలి అంటున్నాడు. ఈరోజు రాకడ వస్తే ఎత్తపడేటటువంటి వ్యక్తిగా ఉన్నానా? ఈరోజు రాకడ వస్తే ఏ రీతిగా మన జీవితాలు ఉన్నాయి? ఒకసారి పాస్టర్ గారు ఇట్లాగే వాక్యం చెప్తున్నాడు. ఎట్లాగే రాకడ నుంచి వాక్యం చెప్తుంటే, ఈ రాత్రి వస్తే ఏం చేస్తావు, ఈ రాత్రి వస్తే ఏం చేస్తావు, సిద్ధమైన ఒక ఆమెను అడుగుతున్నాడు. అడుగుతూ ఉంటూ ఒక పెద్ద ఎదురుకొచ్చి, అయ్యమ్మా ఈ రాత్రి రాకడ వస్తే నేను సిద్ధమేనంటే ఆమంటుందంట, అయ్యా ఇంక 6 నెలల దాకా రాకడ రావద్దని చెప్పాడు. ఏంటంట? ఒక 6 నెలల దాకా రాకడ రావద్దని చెప్పాడు. ఎందుకమ్మా ఏమైందంటే, అయ్యా 5 నెలల్లో మనవరాలు పెళ్లి ఉంది, పెళ్లి చూశాక రాకడ రమ్మని ఎత్తపడతాడు. రాకడలో ఎత్తపడటానికి మనవరాలు పెళ్లి చూడాలి, కుమారుడు పెళ్లి చూడాలి, మనవరాలు చూడాలి, ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇంకో అంటే నీకోసం నా కోసం రాకడ ఆగదు. దాని సమయం మనము చెప్పలేము. అందుకనే ఉదయం సమయం పాటలు పెడితే ఒక పాట వచ్చింది రాకడ గురించి. రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది. పాట ఎవరో చాలా అద్భుతంగా రాశారు. బాగా ఎప్పటి పాట అనుకున్న దాన్ని ఆ రాకడిని వర్ణిస్తూ చాలా గొప్పగా దాన్ని కొరకు రాశారు. నిజంగా రాకడ అనేటటువంటి రైలు బండి వస్తుందండి. ఆ రాకడ అనేటటువంటి రైలు బండి సువార్తని కోత కుయ్యమని కూసుకుంటూ వస్తుందంట. ఇంకా కింద వచ్చిన చాలా బాగా రాశాడు. పాపలు ఉన్న స్టేషన్లో బండి ఆగదు. తర్వాత దాని కొరకు కొన్ని విషయాలు కూడా అక్కడ తీర్మానించి రాశారు. కాబట్టి రాకడలో ఎత్తబడుట కొరకు మనం సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. 2వ రాకడని చూసినప్పుడు దానిలో మనం ఎత్తబడుట కొరకు సిద్ధపడినటువంటి వ్యక్తులుగా ఉండాలి. 1 దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపాటు కావాలి. 2 దేవుని మాటలు వినటానికి సిద్ధపాటు కావాలి. 3 రాకడలో ఎత్తబడుట కొరకు సిద్ధపాటు కావాలి. 4వదిగా మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. 4వదిగా మనకు సిద్ధపాటు ఏమిటి అనగా, 4వదిగా దేవుని చిత్త ప్రకారం చేయుటకు మనం సిద్ధపాటు కలిగిన వారిగా
ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 30, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట అంటాడు చూడండి. ఆయన అంటున్నటువంటి మాట, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్తాల ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. దేవుని చిత్త ప్రకారం చేయటకు మనకి ఏం కావాలంట? సిద్ధపాటు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి విషయంలో కూడా సిద్ధపాటును కలిగినటువంటి వారిగా దేవుని చిత్తము ఇదిగో మనం చేయడానికి మనకు కలగవలసినటువంటిది ఏమిటంటే సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు లేకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. దేవుడి ఏదైనా ఒక పని బాధ్యత అప్పగించినప్పుడు ఆయన చిత్తము నెరవేర్చాలంటే సిద్ధపాటు కావాలి. యేసు ప్రభువు కూడా ఒక మాట అన్నాడు, నా చిత్తము నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకం రాలేదులే కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చానన్నాడు. దాని కొరకు ఆయన ఎంత సిద్ధపడ్డాడు, ఎంత ప్రార్థన చేశాడు, ఎంత కన్నీరు కాచాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని చిత్తము మరి నెరవేర్చడానికి మనకు సిద్ధపాటు కావాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36లో కూడా మీరు దేవుని చిత్తము నెరవేర్చినటువంటి వారై ఉంటారు. దేవుని చిత్తం నెరవేర్చే వారిగా ఉండాలి. మన ఇష్టం ఎప్పుడు మన సంతోషం మాత్రమే కాదులే కానీ దేవునికి ఏవైతే చిత్తాలు ఉన్నాయో, అలాగే దేవుని ఇష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నెరవేర్చడానికి సిద్ధపడిన వారిగా ఉండాలి. ఉదాహరణకు దేవుని చిత్తం ఏమైంది? పరిశుద్ధులుగా ఉండటము దేవుని చిత్తమై ఉంది. అంత మాత్రమే కాదులే కానీ ఇదిగో దేవుని చిత్తం ఏమైందంటే దేవుని పని మనపూర్వకంగా చేయడం దేవుని చిత్తమై ఉంది. ఈ రీతిగా అనేక మాటలు ఉన్నాయి. కీర్తనకారుడు అంటాడు కదా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటాడు. అయ్యా నీ చిత్తము నెరవేర్చుట నాకు ఏమైంది? సంతోషమై ఉంది. ఈరోజు దేవుని చిత్తం నెరవేర్చడానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ కీర్తనకారుడు అన్నాడు, అయ్యా నీ చిత్తము నెరవేర్చడం అంటే నాకెంతో సంతోషంగా ఉంది ప్రభువా. కాబట్టి మన చిత్తంలో 4వదిగా దేని విషయంలో సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలంటే దేవుని చిత్తము నెరవేర్చుకోవడం మనకు సిద్ధపాటు కావాలి. నా పట్ల దేవుని చిత్తం ఒకలా ఉంది, నీ పట్ల దేవుని చిత్తం ఒకలా ఉంది. నీకు నెరవేర్చాలన్నా నేను నెరవేర్చాలన్నా మనకి ఏం కావాలట? ప్రిపరేషన్. వి షుడ్ హావ్ ఎ ప్రిపరేషన్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని చిత్తము నెరవేర్చాలంటే మన జీవితంలో సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చివరికి ఒక మాట చెప్పుకోవిస్తున్నా. 5వదిగా దేవుడు చెప్పిన పని చేయటకు కూడా సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. చూడండి, ఎక్సోడస్ నిర్గమకాండము 34వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చూడండి, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద చావుచున్నాడు. దేవుడు అయినటువంటి యెహోవా ఆయన ఏర్పరచుకున్నటువంటి వ్యక్తికి చెప్తున్నాడు, ఇదిగో నేను చెప్పిన పని చేయుటకు, నేను చెప్పినలాగా నువ్వు చేయుటకు నువ్వేం చేయాలంటే సిద్ధపడి. అక్కడ ఆయన అన్నాడు, ఉదయమున నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. ఉన్న భాగంగానే ఆయన అట్లా ఉన్నట్టుగానే ఉన్న పాటునే ఆయన అనట్లేదు కానీ ఉదయమున నువ్వేం చేయాలంటే సిద్ధపడి. దేని కొరకంటే నేను నీకు ఒక పని చెప్పాను కదా, ఆ పని చేయటకు నువ్వేం చేయాలి? సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి. ఈ రోజున దేవుని పనిలో కూడా దేవుడు మనకి చెప్పిన పని చేయడం కొరకు మనకేం కలిగి ఉండాలంట? సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉండాలి. To do the work of the Lord, we should have a preparation in our life అన్నాడు. దేవుడు మనకి చెప్పినటువంటి పని మనం చేయాలంటే మనకు కొంత సిద్ధపాటు అనేది అవసరం. సిద్ధపడిన దాని కొరకు మరి కారణంలో అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. మరి తల్లి గారు వెళ్ళి అడుగుతారు, అమ్మ నా సమయం ఇంకా రాలేదని ఆయన చెప్తారు. అప్పుడు తల్లి ఒక మాట చెప్తుంది శిష్యులతో,